రాత్రికాలపు ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మేలుతో నా హృదయమును తృప్తిపరచు దేవుడవు తండ్రి, మా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవుడవు, మా పక్షమును పోరాడే దేవుడవు, మాకు కలిగిన భయాలను తొలగించి మా హృదయ వాంఛలను తీర్చే తండ్రివిగా ఉన్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. సకలమైన ఉపద్రవములలో నుండి మమ్మను విడిపించి కృపాక్షేమములను మా వెంట ఉంచుచున్న మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్భుతకరుడవు దేవా, ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా, అసాధ్యమైన కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు, సర్వోన్నత స్థలములో నివసించే మా గొప్ప దేవా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, పాపం లేని పరిశుద్ధుడవయ్యుండి, పాపులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపంలోనే జన్మించి పాపంలోనే పెరిగి పాపంలోనే జీవిస్తూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను మీరు కాపాడినారు దేవా. అయ్యా, మా కొరకై పాపిగా చెయ్యబడ్డారు తండ్రి. మాకు రావలసిన శిక్షను, నొప్పిని, బాధను, దుఃఖాన్ని మీరు అనుభవించినారు దేవా. మాకు బదులుగా మీకున్న రక్తాన్నంతా దారదారులుగా కార్చినారు తండ్రి. మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మును మీ బిడ్డలుగా మార్చుకున్నారు. పరిశుద్ధుల గుంపులో చేరి మిమ్మును స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీరు మమ్మను కాపాడినారు దేవా, రక్షించినారు తండ్రి, పోషించినారు, భద్రపరిచినారు. శారీరకంగా ఆత్మీయంగా మీరు మమ్మను బలపరిచినారు. మా భారాలన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, కొదువలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శ్రమల నుండి, శోధనల నుండి మమ్మను తప్పించినారు తండ్రి. మా పనులలో మేము చేసిన ప్రతి ప్రయత్నంలో మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి రక్షించినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరుపెడుతుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. అయ్యా, బిడ్డల విన్నపాలను మీ సన్నిధికి చేర్చుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మునే దిక్కుగా చేసుకుంటున్నాము దేవా, మిమ్మునే ఆశ్రయిస్తున్నాము తండ్రి, మీ మీదనే ఆధారపడుచున్నాము దేవా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థిక సమస్యలను బట్టి రోజు రోజుకు కన్నీటికి గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక జీవిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఈనాడు ప్రభా, బిడ్డలు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ వారు చేసే ఉద్యోగంలో వృద్ధి లేదు దేవా. వ్యాపారంలో అభివృద్ధి లేదు ప్రవ్వా. చేతి పనులలో అపజయాల పాలవుతున్నారు. దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. ఉద్యోగంలో అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రకరకాల కోచింగులు తీసుకొని ఎలాంటి ఫలితం లేక జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని పరీక్షలు రాసినప్పటికీ ఒక్క దాంట్లో కూడా క్వాలిఫై అవ్వక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, ప్రియులు వారి కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు దేవా. అనేక అక్కరలు, కొరతలు తీరక, ఆహారం లేక, వస్త్రాలు లేక, ఉండడానికి గృహాలు లేక, నిలువ నీడ లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, అప్పుల భారాన పడిపోతున్నారు దేవా. అప్పులు తీర్చలేని స్థితిలో ఉంటున్నారు దేవా. నిద్ర లేని రాత్రులను గడుపుచున్నారు దేవా. అయ్యా, బిడ్డలు ఎంతో భయపడుతూ జీవిస్తున్నారు. దయచేసి ఇలాంటి ప్రియులనందరినీ మీరు కనికరించండి
కనికరించండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. వారి ఎడల అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో దేవా, వివాహాలు జరగక, సంబంధాలు కుదరక బాధపడుతున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి సాటి అయిన సహకారం దయచేయండి ప్రవ్వా. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులతో వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది తల్లిదండ్రులు వారి బిడ్డలకు పెళ్లి చెయ్యాలంటే ఎంతో భయపడుతున్నారు, బాధపడుతున్నారు. కట్నాలు ఇచ్చుకోలేక, ఆస్తులు ఇవ్వక, కానుకలు ఇచ్చే స్తోమత లేక, చేతిలో డబ్బులు లేక, అప్పిచ్చేవారు కానరాక, సహాయం చేసే దిక్కు లేక, పెళ్లి అంటేనే భారంగా బాధపడుతున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు కనికరించండి దేవా. ఈనాడు ప్రవ్వా, వరకట్న వేధింపుల నుండి ఆడబిడ్డల్ని కాపాడండి దేవా. బానిస బ్రతుకుల నుండి బిడ్డల్ని విడిపించండి దేవా. ఎంతో మంది ఆడపిల్లలు అత్తింటి వేధింపులు, భర్త వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా. ఈనాడు భర్తలు కూడా భార్యలను బట్టి, వారి అత్తింటి వారిని బట్టి నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. వారి కుటుంబంలో గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు రక్షించండి, కాపాడండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు, ఇతర స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారి చుట్టూ దూతల్ని కంచెగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. లోకం నుండి, పాపం నుండి రక్షించండి దేవా. అయ్యా, తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డలుగా, తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీ పరిచర్య చేసే మనసును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది విద్యార్థులు రకరకాల ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్నారు దేవా. మంచి మార్కులు రాక, క్వాలిఫై అవ్వక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అయ్యా, ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు కనికరించండి దేవా. మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డలకు మీరే తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయ్యా, కృప చూపించండి దేవా. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి. కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒత్తిడి నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, జ్ఞానం లేక, తెలివి లేక, చదివినవి గుర్తుంచుకోలేక, ఎలా చదవాలో, ఏమి చదవాలో అర్థం కాక, సరైన గైడెన్స్ లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ పట్ల మీ గొప్ప సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పరలోకపు జ్ఞానం చేత నింపండి దేవా. మీరెవరికి తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా జీవితాలలో అద్భుతాలను జరిగించే దేవుడు తండ్రి. దయచేసి ఈ దినమున మేము దేవా, మీ యొద్ద నుండి లెక్కలేనన్ని అద్భుత కార్యములు పొందుకునేలాగున మీరే మా పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మహా ఆశ్చర్య కార్యాలు జరిగించే శక్తి కలిగిన దేవుడు మీరు మాత్రమే దేవా. దయచేసి నీ బిడ్డలందరి కుటుంబాలను, వారి జీవితాలను మీరు దీవించండి దేవా. అయ్యా, మీరు అద్భుతకరుడువని, ఆశ్చర్యకరుడువని మేము నమ్ముచున్నాము దేవా. అయ్యా, మీరు మాత్రమే మా కుటుంబాలలో మేలులు చేస్తారని మేము విశ్వసిస్తున్నాము దేవా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము అపనమ్మకస్తులం అవ్వకుండా, అవిశ్వాసులంగా జీవించకుండా, మీ యందు భయం, భక్తి, విశ్వాసం కలిగి ఎల్లప్పుడూ మీకు మొరపెడుతూ జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈ దినమున ప్రియులు ఏ పనులనైతే చెయ్యలేకపోయారో, ఏ ప్రయత్నంలో విఫలం అయ్యారో, ఏ మనిషిని బట్టి మోసపోయినారో, ఎవరిని బట్టి నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో, దయచేసి అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి దేవా, ఓదార్చండి ప్రవ్వా. బిడ్డల ఎడల మీరే ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను, భర్తను
మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి పట్ల మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, మీ చిత్తమైతే నార్మల్ డెలివరీ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అకాల మరణాల పాలవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వరుస మరణాలను బట్టి బాధపడుచున్న బిడ్డల కుటుంబాలను మీరు కనికరించండి దేవా. కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను మీరు దూరపరచండి దేవా. బిడ్డలందరికీ శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో శత్రువులను బట్టి, పగవారిని బట్టి, హాని కలిగించే మనుషులను బట్టి భయపడుతున్న ప్రతి బిడ్డలో ఉండే భయాన్ని తొలగించండి దేవా. అయ్యా, ఈనాడు మమ్మును మా కుటుంబాలను శత్రువుల చేతిలో నుండి విడిపించండి దేవా. అయ్యా, మనుషుల నుండి మమ్మను రక్షించండి దేవా. శ్రమలలో నుండి, బాధలలో నుండి లేవనెత్తండి దేవా. మీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పండి దేవా. అయ్యా, ఈ సమయాన బహు వినయముతో, తగ్గింపుతో, కన్నీటితో మీ సన్నిధిలో చేరి ప్రతి అక్కర కొరకు, సమస్య కొరకు, శ్రమ కొరకు మొరపెడుతున్నాము దేవా. మా ప్రార్థన విన్నపాలకు మీ చెవియొగ్గండి దేవా. మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అత్యధిక సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారు చేసే ఉద్యోగాలలో, వారు జరిగించే వ్యాపారాలలో, బిడ్డల చదువులలో ప్రతి చేతి పని చేస్తూ జీవించే బిడ్డలందరి ఎడల, వారి కుటుంబం పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. బిడ్డల్ని పైకి ఎదగనివ్వకుండా ఆపే దురాత్మ శక్తులను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల స్థితిగతులను మీరు మార్చండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. కష్టాల నుండి, నష్టాల నుండి, నిందలు, అవమానాల నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి నీ బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించండి దేవా. అత్యున్నతంగా వారిని ఆశీర్వదించండి అయ్యా. కృప చూపించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ద్వారా గొప్ప మేలులను పొందుకునే ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల కుటుంబాలలో ఎదురయ్యే నిందలను, అవమానాలను మీరు దూరపరచండి దేవా. వారి జీవితంలో సంభవించే శోధనల నుండి, వేదనల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలను నిందించి అవమానకరంగా మాట్లాడే వారి నోటి మాటల నుండి, ఆ నోటి మాటల వలన కలిగే నొప్పి నుండి దాచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి దేవా. కృప చూపించండి తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారందరి హృదయంలో ఉండే భయాలను, బాధలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతల నుంచి అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని, మీరే వారికి నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎలాంటి పరిస్థితిలో కూడా నష్టాల పాలవ్వకుండా సహాయం చేయండి దేవా. అయ్యా, మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడు మీరే అని మీ వైపే చూస్తున్నాము దేవా. మీకే మొరుపెడుతున్నాము తండ్రి. అయ్యా, ఈనాడు మా గృహాల్లో రక్షణ లేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా బంధువులు, మా ఇరుగు పొరుగు వారు, మా స్నేహితులు, ఇలా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా.
పాపం నుండి విడిపించండి దేవా. మిమ్మును సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ప్రార్థనలో బిడ్డలు ఎక్కడ నుండి ఏకీభవిస్తున్నప్పటికీ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, అవసరతలు, కొరతలు, సమస్యలు, బాధలు, శ్రమలు, శోధనలు మీరు తీర్చండి దేవా. ఇరుకులు, ఇబ్బందుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డ జీవితంలో మీరే లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. వారి చేతి పనులన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన మేమంతా ఏక మనసుతో, ఏక స్వరంతో మీకు మొరపెడుతుండగా, మీకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలను మీరు ఆలకించండి దేవా. పరలోకం నుండి గొప్ప సహాయాన్ని మా కొరకు పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. కుటుంబంలో సంతోషం, నెమ్మది, సమాధానం లేక, ఐక్యత, ప్రేమ లేక, ఎప్పుడు మనస్పర్ధలు, గొడవలు, కొట్లాటలు, పంతాలు, పట్టింపులు, కోపాలు, ద్వేషాలతో జీవిస్తున్న బిడ్డల కుటుంబాలను మీరు మార్చండి దేవా. అయ్యా, శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత కలిగి జీవించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబానికి దూరంగా ఉంటూ రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ రకరకాల కోచింగులు తీసుకుంటూ జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. ముఖ్యంగా ఆడబిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచెగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.